వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీరామ విజయ గ్రంథ పారాయణ పరంగా 34వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 33వ అధ్యాయ పరంగా మనం ఈ యొక్క రావణుని హోమం విధ్వంసం చేయడం, తదుపరి రావణ వధ అనేటువంటి ఘట్టం మహాద్భుతమైన వర్ణన రీత్యా మనం తెలుసుకున్నాం. తదుపరి విభీషణ పట్టాభిషేకం కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న అంశం చెప్పుకుందాం. ఏమిటి అంటే, రావణ వధ సమయాన మనకి నిన్నటి వీడియోలో శ్రీ రఘురాం జయ రఘురాం అని చెప్పి చక్కగా కోరస్ ఏదైతే వినిపించిందో, శ్రీమతి సుష్మ గారు అపూర్వంగా తన యొక్క చాతుర్యంతో మనకి వీడియోలు అందిస్తూ ఉన్నారు. ఆ సంగతి మనకందరికి విదితమే. ఆవిడ నైపుణ్యంగా ఆ యొక్క కోరస్ ని పెట్టటం చాలా హర్షించదగినటువంటి విషయం. ఈ సందర్భాన వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానమ్మా. మరొక అంశం ఏమిటి అంటే, ఆ కోరస్ పాడింది ఎవరు అంటే, మన యొక్క కోటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ గ్రూప్ ఉన్నది కదా. కోటి విష్ణు సహస్రం అంటే అది అందరూ కలిసి కోటి పూర్తి చేసేది కాదమ్మా. అక్కడ దాదాపు 260 మంది సభ్యులున్నారు. దానిలో సుమారుగా 100 మంది సభ్యులకి ఎవరికై వారికి కోటి అన్నమాట అక్కడ సంకల్పం. అట్లా ఎవరికై వారికి కోటి పూర్తి చేసుకుని ఒక్కొక్కరు జయప్రదంగా ముగించుకుంటున్నారు అక్కడ. అయితే ఆ కోటి విష్ణు గ్రూప్ అడ్మిన్లు 10 మంది అవిశ్రాంతంగా అక్కడ సేవలు అందిస్తూ, సభ్యులకి తల్లో నాలుక వలె సహకరిస్తూ ఉండేటువంటి సభ్యులు 10 మంది ఉన్నారు. అదే అడ్మిన్లు 10 మంది ఉన్నారు. ఆ 10 మంది కూడా ఈ యొక్క రావణవధ సమయాన చక్కగా ఆ ప్రకారంగా కోరస్ ని మనకి అందించినారు. ఈ సందర్భంలో ఆ యొక్క కోటి విష్ణు అడ్మిన్లు అయినటువంటి శ్రీమతి కళ్యాణి గారికి, రూపకళ గారికి, లక్ష్మీ శేషాద్రి గారికి, రేణుకారాణి గారికి, జె ఉషామాధురి గారికి, బి శివనాగమల్లేశ్వరి గారికి, శ్రీమతి టివిడి శైలకుమారి గారికి, కె వెంకటలక్ష్మమ్మ గారికి, మరియు డి శారదాదేవి గారికి, జె సునీత గారికి కూడా ఈ సందర్భంలో హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియచేసుకుంటున్నానమ్మా. ఇంతటి అపూర్వంగా మనకి వీడియోలు అందిస్తున్నటువంటి శ్రీమతి సుష్మ గారికి ఈ సందర్భంగా మరొక మారు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియచేసుకుంటున్నానమ్మా. అయితే మనం ఇంకా శ్రీరామ విజయ గ్రంథం ముగింపు దశకు చేరుకోబోతున్నాం. ఈ రోజు నుంచి మనం ఉత్తరకాండ
ఆరంభించుకోబోతున్నాం. చిట్ట చివరి కాండ అది రామాయణ పరంగా పారాయణ ఆరంభించుకుందామా? శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. జగద్వంద్య వేదసార ప్రణవరూప విశ్వంభర కరుణార్ణవ పరమ ఉదార రాఘవేంద్ర శ్రీరామ నీకు జయము జయము. మన్మథ దహన హృదయరత్న చతురాస్య జనక మంగళ భగిని మనోమోహన జగజ్జీవన భక్తవరద సీతావల్లభ భయానకమైన శరీర ప్రారబ్ధం వలన ఎన్నో ఘోర విఘాతాలు అనర్థాలు కలుగుతాయి. వాటి వల్ల నా మనస్సులో ఎలాంటి దుఃఖం కలగకుండా చేయి. ఓ శ్రీరామ, బోధ రూపంలో నా హృదయంలో ఉండి శాంతి క్షమ దయ ఉన్మనీలను సదా నా మానస సదనంలో విరాజిల్లజేయి. వివిధ ఆకృతులు చరాచర సృష్టి అంతా నీ స్వరూపంగా నా కళ్లకు అగుపడుతుంది. వాంతిని చూడగానే మనస్సు వికలమైనట్లు నా మనస్సు విషయ వాసనల పట్ల రమించకుండా చూడు. శ్రవణ కీర్తనాది నవవిధ భక్తి పరాయణుల సత్సమాగమం నాకు సదా కలిగేటట్లు దీవించు. నీ చరిత్ర లీలాగానం వింటే ఓ సీతాపతి చిత్తవృత్తులన్నీ ఆనందించేటట్లు చేయి. నా మనస్సు బుద్ధి కాలికి కడియాలు గజ్జెలుగా నా ప్రేమ పీతాంబరంలా సదా నీ నడుమున విలసిల్లని. తాటక సంహార అయోధ్యానాథ, నా స్థూల దేహలింగం నీ పాదుకలుగా విరాజిల్లేట్లు సర్వదా నన్ను ఆశీర్వదించవలసింది. బ్రహ్మానంద భక్తవత్సల, నా పంచప్రాణాలన్నీ కర్ణకుండలాలుగా హారంలోని పతకంలా సదా నీ చెంత ఉండని. అంశం జానకీ సతికి రఘుపతి ఆహ్వానం. మయ ఉత్తరకాండ భాగీరథి సమానం. అందులో అంతర్వాహినిగా సరస్వతి సాగుతోంది. అందులోని దృష్టాంత క్షేత్రాలు ఒకదానికంటే మరి ఒకటి విశేషమైనవి. గత అధ్యాయంలోని కథననుసరించి దశకంధరుని వధించి రఘువీరుడు విజయుడైనాడు. తదుపరి సకల దేవతలు శ్రీరామ దర్శనానికి వచ్చారు. దేవతల తాకిడి ఎక్కువై వారి కిరీటాలు ఒకదాన్నొకటి రాసుకుంటున్నాయి. కిరీటాలలోని రత్నాలు దేదీప్యమానంగా మెరుస్తూ నక్షత్రాల కంటే మిక్కిలిగా ప్రకాశిస్తున్నాయి. గంధర్వ యక్ష కిన్నర గణాలు సురాసుర నరవానరుల్లో సురాసుర నర వానరులతో సువేలాచలం క్రిక్కిరిసిపోయింది. హనుమంతుడు తన మదిలో రావణుడు హతుడైన జానకిని త్వరగా తెమ్మని రాముడు ఇంకా ఆజ్ఞాపించలేదేమిటి అని అనుకోసాగాడు. మనం కూడా అనుకుంటున్నాం కదా. అనుక్షణం వాయుకుమారుడు తన ముఖంలోకి తదేకంగా చూస్తూ ఉండడం గమనించి అయోధ్య విహారి ఇలా ఆజ్ఞాపించాడు. ప్రాణసఖ హనుమంత, వెంటనే వెళ్లి సౌభాగ్య సరిత గుణభరిత అయిన జానకికి విభీషణంతో చెప్పి మంగళ స్నానం చేయించి వస్త్రాలంకారాలనిచ్చి పల్లకిలో ఇక్కడకు తీసుకురావలసింది. రాముని ఆజ్ఞ విన్నంతనే హనుమ ఆకాశ మార్గంలో త్వరగా వెళ్ళాడు. లేగదూడ అడవిలో తల్లి ఆవును చేరుకున్నట్లు, మానస సరోవరానికి మరాళం వెళ్ళినట్లు, దప్పిగొన్నవాడు నీటి చలమను చేరినట్లు, ఇందిర దర్శనానికి గరుడు గంతులేసినట్లు వెంటనే అశోకవనంలోకి హనుమ ప్రవేశించి జానకీమాతకు సాష్టాంగ ప్రణామం చేశాడు. తప్పిపోయిన పసిబాలుని అకస్మాత్తుగా తల్లి కలుసుకున్నట్లు, పోయిన రత్నం దొరికినట్లు, పోయే సమయంలో నోట్లో అమృతం పడినట్లు మారుతిని చూచి సీత ఎంతో సంతోషించింది. హనుమ చేతులు జోడించి సీత ముందు నిలబడి అయోధ్యానాథుడు సేనాసహితంగా సువేలాచలంలో సుఖంగా ఉన్నాడు. కంటకుడైన దశకంఠుని వధించి విభీషణుని రాజుగా నియమించినాడు.
బందీలైన దేవతలను విడిపించగా అందరూ రాఘవుని కలిశారు అని చెప్పగా జగన్మాత, ఆహా, నీ మాటలు అమృతం కన్నా మధురంగా ఉన్నాయి. నీవు నిజంగా ప్రాణ స్నేహితుడవు. నా కారణంగా ఎంతో శ్రమించావు. అపారమైన నీ మేలు అయోధ్యానాథునికి తెలిసే ఉంటుంది. 6 నెలలు నేను ఎన్నో కష్టాలను అనుభవించాను. వెంటనే నన్ను రఘునాథుని వద్దకు తీసుకువెళ్లవలసింది అని అన్నది. ఆ మాట విని హనుమ విభీషణుని మందిరానికి వెళ్లి సకలం నివేదించి సీతకు మంగళ స్నానం చేయించి వస్త్రాభరణాలిచ్చి సువేలాచలానికి తీసుకువెళ్ళాలి అని తెలిపాడు. ఆ వార్త విని విభీషణుడు ఆనందించి మారుతి చేయి పట్టుకుని సీతను దర్శించడానికి అశోకవనానికి విచ్చేశాడు. రఘుపతికి ప్రాణప్రియులైన ఆ చిరంజీవులిరువురు జానకి చెంతకు వచ్చారు. విభీషణుడు సాష్టాంగ నమస్కారం చేయగా జగన్మాత, సూర్యచంద్రులు ఉన్నంత వరకు నీవు చిరంజీవివై లంకను పరిపాలిస్తావు అని దీవించింది. పార్వతి ముందు కుమారస్వామి వలె, రేణుక ముందు పరశురాముని వలె విభీషణుడు చేతులు జోడించి సీత ఎదుట నిలబడి, జగన్మాత, ప్రణవస్వరూపిణి, సద్గుణ సరిత, అనాది సిద్ధి, అపరిమిత, ఆదిమాయ, ఇందిరా, నీవు ఆదిపురుషుని మేల్కొల్పి అనంత బ్రహ్మాండాన్ని సంపూర్ణంగా సృష్టించినావు. త్రిమూర్తులు నీ పసిపాపలు. ఆ మువ్వురితో ఉత్పత్తి స్థితిలయలు గావించి నీ ఇచ్ఛ పూర్తి కాగానే తిరిగి అందరినీ హస్తగతం చేసుకుంటావు. నీకు సర్వం తెలుసు, కాని వినోదానికి అమాయకత్వం నటిస్తావు. రావణుడు నిన్ను లంకకు తెచ్చాడంటే అదీ నీ అభీష్టమే. బందీలైన దేవతలను విడిపించి మారుతి సుగ్రీవాది వానరులందరినీ మమ్ములను రాముని మిత్రులుగా చేసి మాకు ఎంతో మేలు చేశావు. ఇప్పుడు మంగళ స్నానం చేసి వస్త్రాభరణాలు ధరించి త్రికూట పర్వతంలోని రఘునందనుని దర్శనానికి త్వరగా పోదాం అని విన్నవించాడు. బదులుగా జగన్మాత, రాముడు మంగళ స్నానం చేయకుండా నేను చేస్తే ఎంతో పాపం కలుగుతుంది. పతి లేకుండా ఏ పని చేయకపోవడం పతివ్రత ధర్మం. రఘుపతి ఆజ్ఞ లేకుండా ఏమి చేసినా అది అధర్మమే అని చెప్పింది. మారుతి, జగన్మాత, రఘునాథుడు ఆనతినిచ్చాడు. జగన్మాత, రఘునాథుడు ఆనతిచ్చాడన్నాడు. మరల రెండవసారి విభీషణుడు పలికిన పలుకులను గౌరవించి జానకి అవశ్యం అనింది. ఇంతలో విభీషణుని రాణి అయిన సరమ సకల సామగ్రితో అశోకవనం చేరింది. సరమ, త్రిజట ఇరువురు సీతకు ప్రాణ స్నేహితురాళ్లు. ఇద్దరూ కలిసి జానకి కురులను విరబోశారు. హనుమంతుడు, విభీషణుడు కలిసి ఒక మూల కూర్చుని ఉండగా సరమ స్వహస్తాలతో జానకిని పూజించనారంభించింది. ఉత్తమ పట్టు వస్త్రాన్ని గైకొని సీతకు పరదాగా కట్టి రత్నఖచితమైన బల్లను వేసి సరమ సీత పాదాలను అభిషేకించింది. సుగంధభరితమైన నూనెతో త్రిజట సీతకు తలంటి స్నేహ ఆదర వచనాలతో అనంతమైన శుభాలతో కల్ప పర్యంతం మీ దంపతులిరువురు ఆనందభరితులై జీవించెదరుగాక అని ఆశీర్వదించింది. సరమ కస్తూరి పొడి తీసుకుని స్వహస్తాలతో నలుగు పెట్టి, తల్లి త్రిజట, జనకతనయ బాహ నీరసంగా ఉంది, త్వరగా స్నానానికి వేడి నీళ్లు తీసుకురావలసింది అన్నది. త్రిజట త్వరగా వేడి నీళ్లు తీసుకురాగా సరమ సీత శరీరాన్నంతా రుద్ది స్నానం చేయించింది. విభీషణుడు రంగురంగుల అమూల్యమైన అలంకారాలను పంపించాడు. ప్రళయకాలపు మెరుపుల కంటే కాంతిగల చీరను కట్టుకుని ముల్లోకాలలో కూడా దుర్లభమైన దివ్యాలంకారాలను ధరించింది. కర్ణభూషణాల కాంతులు సూర్యమండల కాంతిని మరిపించాయి. సర్వాలంకార కాంతులు దశదిశలా వ్యాపించాయి. నుదుట కుంకుమ రాసుకుని మధ్యలో సువాసనకు కస్తూరి దిద్దింది. దివ్య సుగంధాన్ని త్రిజట జానకి సర్వాంగాలకు పూసింది.
దివ్య ఫలాలతో జానకి పమిట చెరుగు నింపింది. సరమ జానకితో, అమ్మా, ఒక్క పండు తినవలసింది అని వేడుకుంది. కాని మంచి రుచిగల సుగంధభరితమైన సుందరమైనటువంటి ఆ అమృత ఫలాలను జానకి విభీషణ హనుమంతులకు ప్రసాదంగా పంచిపెట్టింది. సరమ త్రిజటలకు కూడా పరమ ప్రీతితో పండ్లనిచ్చింది. ఒక్క పండు మాత్రం తాను తీసుకుని ఆరగించింది. అందరూ ముఖ ప్రక్షాళన చేసుకున్న వెంటనే విభీషణుడు జానకి వద్దకు వచ్చి దివ్య మణిమయ హారాన్ని ఆమె ముందు ఉంచాడు. ముల్లోకాలలో కూడా దొరకని ఆ మణిహారాన్ని రావణుడు తన కోశాగారంలో ఉంచాడు. దానిని విభీషణుడు ప్రేమతో సమర్పిస్తే జగన్మాత కంఠంలో ధరించింది. ఇంతలో లంకలోని 18 అక్షౌహిణుల సైన్యం వెంటనే సిద్ధమై వాద్యాలు మారుమ్రోగుతుండగా రత్నఖచితమైన పల్లకీని తెచ్చి సీత ముందు ఉంచారు. విభీషణుడు మరియు మారుతి జానకికి పాదాభివందనం చేసి పల్లకిలో కూర్చుండమన్నారు. సరమ త్రిజటలను జానకి గట్టిగా కౌగలించుకుని, ప్రాణసఖులారా, నేను మిమ్ముల మరలా చూడగలనో లేదో అని దుఃఖించింది. సరమ త్రిజట కళ్ళు అశ్రుపూరితాలై వెక్కి వెక్కి ఏడుస్తూ జానకి చరణాలపై మ్రోకరిల్లారు. వారు తమ మెలికలు తిరిగిన శిరోజాలతో జానకి చరణాలు తుడిచి పల్లకీలో కూర్చుండపెట్టి గద్గద స్వరంతో, ప్రాణసఖి జనకనందిని, మమ్ములను ఎన్నటికీ మరువవద్దమ్మా అని వేడుకున్నారు. బదులుగా సీత, మీరు చేసిన మేలు నేను ఎన్నటికీ మరువలేను అని అన్నది. నిపుణుడు దివ్యరత్నాన్ని పెట్టెలో పెట్టి కాపాడినట్లు మహాత్ములు తమ జ్ఞానాన్ని లోకానికి బహిర్గతం కాకుండా వ్యవహరించినట్లు, ధనవంతుడు తన ధనాన్ని సర్వదా గుప్తంగా ఉంచినట్లు విభీషణుడు పల్లకీకి రక్షణగా ఉన్నాడు. అతి ఉల్లాసంగా వాయుసుతుడు కుడివైపు వేగంగా నడువగా మధ్య భాగంలో లంకానాథుడైన విభీషణుడు త్వరగా అడుగులు వేశాడు. వాహకులు అతివేగంగా త్రికూటాచలం వైపు సాగిపోగా విభీషణ హనుమంతులు ఇరువురు వాహనంపై తాము కూడా ఒక చెయ్యి వేశారు. ముందు ఛత్రధారులు పరుగులిడగా వాద్యాల హోరు మారుమ్రోగింది. స్కంధ గణపతులిరువురు పార్వతి చెంతయున్నట్లు మారుతి విభీషణులు ప్రేమతో పల్లకి వెంట పరిగెత్తారు. త్వరగా రాముని సేనను చేరారు. ఆ సంరంభాన్ని చూడడానికి వానరులు పరిగెత్తితే వారిని వేత్రహస్తులు దండించారు. వెంటనే అయోధ్యాపతి లంకాధిపతిని రావించి, మీ వేత్రహస్తులు మా వానరులను హింసించారని తెలిసింది. ఆ సీత కోసమే వానరులు ఎన్నో కష్టాలు సహించారు. కనుక పల్లకీలో ఉన్న సీతను వారికి చూపవలసింది. భర్త ప్రక్కనున్నప్పుడు స్త్రీ ఎంతమంది జనం ఎదుట ఉన్నా తప్పు కాదు అని ఆజ్ఞాపించాడు. అలా రామాజ్ఞ కాగానే పల్లకీ నేలపై దిగింది. సీతమ్మకు శ్రీరాముని పరీక్ష. జానకి నేలపై కాలిడగానే అందరూ ఒక్కసారి జానకిని చూచారు. పల్లకీ బయట ముల్లోకాధిపతి రాణి నిలబడగా రత్నాల పెట్టె తెరవబడిందా అన్నట్లు కాంతులు వెల్లివిరిశాయి. ఎవరి ముఖ కమలం ముందు కోటి చంద్రప్రభలు సరిపోలవో లావణ్య సాగరమే ఉప్పొంగి నారీ రూపం ధరించిందా అన్నట్లు జగజ్జనని, ఆదిమాయ, విశ్వఖని, దేవతల అవతారాలైన భక్త శిరోమణులను అవలోకించింది. జానకిని చూడగానే దేవగణాలకు, గంధర్వులకు, అసురులకు మనస్సులో ఇంత అపురూప సౌందర్యవతిని పరమ దుర్మార్గుడైన దశకంఠుడు 6 నెలలు అత్యాచారం చేయకుండా ఎలా ఉండగలిగాడు అన్న వికల్పం కలిగింది. ఉండకపోతే ఒళ్ళు 1000 ముక్కలవుతుందని బ్రహ్మశాపం ఉంది కదా రావణాసురుడికి, అందుకని ఉన్నాడు. అది జగదాత్మయైన రఘువీరుడు వారందరి ఆంతర్యం గ్రహించి జానకితో ఏమన్నాడో వినండి. అప్పుడు వాద్యాలన్నీ ఆగిపోయాయి. దేవతలంతా నిశ్శబ్దమయ్యారు. భల్లూకాలు, వానరాలు అందరూ మౌనంగా వినసాగారు. భృకుటి ముడిచి క్రూరంగా సీతను చూచి రఘునాథుడు,
నిన్ను గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించు. నిన్ను రాక్షసుడు ఎత్తుకుపోయాడు. దుర్భరమైన ఆ అపవాదును రూపుమాపడానికి నిన్ను విడిపించి తెచ్చాను. గుండెల మీద నుండి పాషాణాన్ని దింపినట్లు, రోగికి రోగం మటుమాయమైనట్లు, జన్మాంధునికి చూపు వచ్చినట్లు ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది. నిన్ను ఆ రాక్షసుని చెర నుండి విడిపించి మా మాట నిలబెట్టుకున్నాం. ఇహ నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోవలసింది. నేను సర్వం త్యజించి ఉదాసీనంగా అడవులలో సంచరిస్తాను. నా మనస్సులో ఎలాంటి కామవాసనలు ఇహ మిగిలి లేవు. మా సంగతి పూర్తిగా వదిలేసి నీకు నచ్చిన మహారాజును వివాహం చేసుకో. వ్యర్థంగా ఇక్కడ నిలబడి ప్రయోజనమేముంది? 8 దిక్కులలో నీ ఇష్టం వచ్చిన దిశగా వెళ్ళవచ్చు. నన్ను కైకేయి బయటకు గెంటింది. నాకు సింహాసనం గాని ఎలాంటి నిలువ నీడగాని లేవు. ఘోరారణ్యాలలో వనచరాలతో కలిసి తిరుగుతుంటాను. తినడానికి అన్నం దొరకకపోతే కందమూలాలు భక్షిస్తాను. నారచీరలు ధరించి దర్భాసనంపై శయనిస్తాను. అందువలన ఓ సీత, మాతో కలిసి నీవు సుఖించలేవు. వ్యర్థంగా ఇక్కడ ఉండటం కంటే వేరే మార్గం చూసుకో. నేను ఉపాధుల్ని వదిలి ఏకాంతంగా ఉండదలిచాను. నాతో మరి ఒకరు ఉండడం ఇష్టం లేదు. ప్రపంచ వాసనలకు తావు లేదు అని రఘునాథుడు పలకగా, సీత ప్రళయమే శబ్ద రూపంలో శస్త్రాల్లా తూట్లు పొడిచిందా అన్నంత బాధపడింది. సాయిరాం. శబ్దాలు కావు అవి, పిడుగులు. ఆ మాటలు శరీరానికి తగిలినంతనే శరీరం ముక్కలైనంత బాధ కలుగుతుంది. ఎంతో బాధ నడుచుకుని అగ్నిలో పడిన కమలం వలె వడిలిపోయి నయనాల నుండి అశ్రుధారలు కారిపోతుండగా ఆ సీతాసాధ్వి ఇలా అన్నది, జగద్వంద్య, శ్రీరామచంద్ర, ఆనందకంద, గుణ సముద్ర, నన్ను వెంటనే వధించు. 6 నెలలు కష్టాలు పడి ఈ రోజే నీ చరణాలను దర్శించాను. నా పూర్వకర్మ బలంగా ఉంది. అందువల్లనే ఇంకా విఘ్నాలు కలుగుతున్నాయి. ఆనందించే రోజు వస్తుందని సమాధానపడినాను. కాని నా ప్రారబ్ధం నాకన్నా ముందే నడుస్తున్నది. కామధేనువు పాలు పితికితే జీలగ పాలు వచ్చినట్లు, అమృత భాండాన్ని చేతపట్టుకోగానే దుర్భర విషంగా మారినట్లు, మృగేంద్రుడు రక్షణగా ఉన్న జంబుకం చేయి విరగొట్టినట్లు, గరుడుని గృహంలో నివసించే ప్రాణిని పాము కాటేసినట్లు, యాచకుడు పరుగున వచ్చి కల్పతరువు నీడకు చేరితే అది ఎండిపోయిన కట్టెతో కొట్టినట్లు, పులిచేత చెక్కిన ఆవును విడిపించి యజమాని దాన్ని కర్రతో కొట్టి చంపినట్లు, గంగ వరదలో మునిగిపోయే ప్రాణిని కాపాడి బాణాలతో వధించినట్లు, మండే ఇంట్లో నుంచి రక్షించి తిరిగి మంటలో వేసినట్లు, కరుణాసాగరుని వద్దకు వస్తే క్రూరత్వం ప్రదర్శించడం విచిత్రం. తల్లి పుత్రునికి విషమిచ్చినట్లు, తండ్రి కొడుకును వధించినట్లు, యజమాని దాసుని దండించినట్లుగా ఉంది నా స్థితి. భాగీరథి సాగరుని శరణు కోరగా నా వద్ద చోటు లేదంటే అది ఎక్కడకు పోతుంది? జలచరాలకు నీరు నిలువ నీడ ఇయ్యకపోతే వాటి గతేమిటి? పక్షులపై ఆకాశం కోపడితే అవి ఎక్కడికి పోగలవు? దయతో ఆశ్రయమిస్తానని తీసుకువచ్చి మధ్యలో వదిలివేస్తే వాడు ఎవరిని శరణు కోరగలడు? అన్నార్తులైన వాడిని దాత తరిమివేస్తే వాడు ఏం చేయగలడు? నా పరిస్థితి ఆ విధంగా ఉంది. తమ ఇచ్ఛ వచ్చినట్లు సూర్యుడు కిరణాలపై కోపిస్తే, సముద్రం అలలపైన అలిగితే, అమృతం మాధుర్యాన్ని బయటకు తరిమేస్తే, తన కొమ్మతో కల్పతరువు మౌనం పాటిస్తే, చంద్రుడు తన కళలను త్యాగం చేస్తే, మేరువు తన శిఖరంపై కోపిస్తే ఏం చేయగలదు? భాగీరథి వలె దోషం లేకుండా సర్వదా అగ్నివలే శుచిగా నిర్మలంగా ఉన్న నేను మాట్లాడుతున్నాను. దశకంధరుడు తీసుకెళ్లడంతో చిన్న దోషం జరిగింది. దానికి ఇంత పెద్ద శిక్ష వేయడం సమద్రష్టలకు భావ్యమేనా? గాలి తాకిడికే కమిలిపోయే కమలాన్ని వజ్రంతో వేటు వేసినట్లు, వనంలో తిరిగే లేడిని అన్యాయంగా వధించినట్లు, పుటం పెట్టని సువర్ణం అగ్నితో కలిసి
సంపూర్ణమైనట్లు నేను అందరూ చూస్తూ ఉండగా అగ్ని ప్రవేశం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పూర్వమనరించిన దుష్కర్మల ఫలితంగా ఎన్నటికీ సువర్ణంగా మారలేని లోహం వంటి భక్తులు కూడా పరస వంటి దేవుని సాన్నిధ్యంలో సువర్ణంగా మారుతారు కనుక నేను అగ్ని ప్రవేశం చేస్తున్నాను అని కళ్ళలో కన్నీరు కారిపోతూ ఉండగా జానకి వానరులతో త్వరగా కుండం తయారు చేసి వెలిగించమని ఆజ్ఞాపించింది. వెంటనే పెద్ద పెద్ద కట్టెలతో విశాలమైన చితిని సిద్ధం చేశారు. అగ్ని జ్వాలలు ప్రచండమై ఆకాశానికి ఎగసాయి. ఆ సమయంలో నేనే పరిశుద్ధనైతే తిరిగి వచ్చిన స్వామి పాదాలు సందర్శిస్తాను. నాలో దోషం ఉంటే నేనీ అగ్నిలో భస్మమవుతాను అని అంటూ జగన్మాత అగ్ని ప్రవేశం చేయడానికి బయలుదేరింది. శ్రీమాత్రే నమః. సురాసుర వానర ఋషి మునీశ్వరులంతా చింతాక్రాంతులైనారు. మంచి సంతోష సమయంలో ఈ అనర్థం ఏమిటో అని అందరూ అనుకున్నారు. మంచి యుద్ధాన్ని చూచి వీరుడు ఎంత నిర్భయంగా ఉంటాడో ఆ విధంగా అగ్ని ముందర విదేహపుత్రి నిర్భయంగా నిలబడింది. ఆ అగ్నికుండానికి ప్రదక్షిణ చేసి కనులారా రఘునందనునిగాంచి మెడలో ఉన్న పూలహారాన్ని అగ్నిలో వేసి సత్యానికి జయము జయము అంటూ 3 సార్లు జయ జయధ్వానాలు చేసి ముల్లోకాలకు మాత అయిన సీత అగ్నిగుండంలో దూకింది. తన హృదయరత్నమైన సీత అగ్నిలో ప్రవేశించిందని తెలిసి కుమార్తె ఎంత కష్టపడిందోనని మంగళ జనని భూదేవి విపరీతంగా కంపించింది. అంతటా హాహాకారాలు మిన్నుముట్టాయి. కపిసేనంతా శోకార్ణవంలో మునిగిపోయింది. దేవతలందరూ ప్రళయమే వచ్చిందో ఏమో అని వ్యాకులపడ్డారు. దిక్కులంతా దుమ్ము ధూళితో నిండినాయి. 7 సముద్రాలు పొంగినాయి. వైకుంఠం కైలాసం అన్నీ ఊగసాగాయి. ఆకాశం వణికింది. నక్షత్రాలు అపారంగా రాలిపోయాయి. సౌమిత్రి, వాయునందనుడు మొదలైన వారు కన్నీరు మున్నీరయ్యారు. అగ్నిలో దూకిన తరువాత తిరిగి సీతాసతిని సందర్శించేదెలా అని అనుకున్నారు. అంతా విధి విశేషం. పరమ దుర్భరమైన సంఘటన జరిగింది అని తలపోసినారు. ఒక్క ఘడియ కాలం జానకీదేవి అగ్నిలో గుప్తంగా ఉండి తలనిండా పువ్వులతో తిరిగి ప్రత్యక్షమైంది. ముందు చూచిన దానికంటే ఆమె సౌందర్యం 100 రెట్లు పెరిగింది. ఆ సౌందర్య ప్రభలు భూమండలమంతా నిండిపోగా అందరూ ఆశ్చర్యచకితులైనారు. శ్రీమాత్రే నమః. అరణ్యకాండలో కథననుసరించి అసలు సీత లక్ష్మణరేఖ వెనక గుప్తమై శపథం మిషతో ఇప్పుడు ప్రకటమయ్యింది. అది సీతారూపాన్ని అగ్ని ధరించి రాక్షసవనాన్ని కాల్చి శపథం పేరిట స్వస్వరూపంలో కలిసిపోయాడు. రాముని చిత్శక్తి సీత. ఆమె లంకకే పోలేదు. ఈ విషయం వేదాంత జ్ఞానం కలిగిన సాధు సజ్జనులందరికీ గుర్తుండి ఉంటుంది. ఆ విధంగా వెలువడిన జానకిని చూచి అందరూ జయ జయధ్వానాలు చేశారు. 18 పద్మవానరులు నమస్కారం చేశారు. సురవరులంతా సీతపై పుష్పవృష్టి కురిపించారు. సీతాసతి పవిత్రమైనది అంటూ ప్రణామం చేశారు. సౌమిత్రి, సుగ్రీవుడు, విభీషణుడు జానకీదేవికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. హనుమంతుడు ఆమెకు పాదాభివందనం చేసి ఆనందంతో నృత్యం చేశాడు. ఆ సమయంలో సీతాసతి మెల్లగా హంస గమనంతో శ్రీరాముని వద్దకు బయలుదేరింది. శ్రీరాముని ముఖంలోనికి చూచి సీత నగుమోముతో పరుగున వెళ్లి జగద్గురువులైన రఘువీరుని పాదాలు గట్టిగా పట్టుకుంది. రఘుపతి ఆమెను లేవదీసి అక్కున చేర్చుకుని ఆమెను వామాంకంపై కూర్చుండపెట్టుకున్నాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. తదుపరి అంశం పరమేశ్వర బ్రహ్మేంద్రుల సంస్తుతి. నవమేఘశ్యాముడైన రఘుపతిని విద్యుల్లతలా మెరిసిపోతున్న జానకిని చూచి అందరూ సీతారాములకు జయ జయధ్వానాలు చేశారు. అసురుల వాద్యఘోష తారాస్థాయికి చేరింది. అనుమతి తీసుకుని బయలుదేరడానికి దేవతలంతా పైకి లేచారు.
సదాశివుడు రాఘవునితో, పురాణ పురుష, పూర్ణ బ్రహ్మ, ఆనందకంద, నిజ సుఖధామ, పూర్ణ కామ, సర్వేశ, రవికులభూషణ, జలజనేత్ర, జనకజామాత, నీలగాత్ర, సచిదానంద, సుహాస్య వస్త్రక, మీ లీల చూసి ధన్యులమైనాం. చరాచర జీవచిత్త చాలక, అనంత బ్రహ్మాండ పాలక, రాక్షసులందరినీ నిర్జించి నిజ భక్తులను తరింపచేశావు. యుగయుగాలు అవతరించి పాపులు దుష్టులైన అసురులను మర్దించినావు. కాని ఈ అవతారంలో శ్రీరామ, నీవు అగాధ లీలలను చూపించావు. నేను రఘునాథుని ఎప్పుడు చూచేదా అన్న ఆర్తి నాలో మెండుగా ఉంది. మీ నామంతోనే హలాహలం సంపూర్ణంగా శాంతించింది. సీతా సహితంగా రామచంద్ర, నీవు వెంటనే అయోధ్య నగరానికి వెళ్ళవలసింది అని కర్పూర గౌరుడు పలుకగానే రఘునందనుడు, నాకు మీరు ఆరాధ్య దైవతం, అనాది సిద్ధుడవు, కైలాసనాథుడవు, విశ్వంభరుడవు, విశ్వాతీతుడవు. మీరు ఎన్నో అద్భుతాలు చేశారు. హాలాహలం బ్రహ్మాండాన్నంతా జ్వలించి వేస్తుంటే మీరు దానిని వెంటనే కంఠంలో ఇముడ్చుకుని సకల లోకాలను రక్షించినారు. మీరు పరమదయాళురు, నన్నెందుకు స్తుతిస్తున్నారు? మీకన్నా నేను వేరుగా ఉన్నానా అని జవాబిచ్చినాడు. శ్రీరాముని మాటలు విని కమలోద్భవుడు, క్షీరాబ్ధివాస, నారాయణ, మధుకైటభారి, భవభంజన, అనంతవేష, ఆనందవదన, అనంతనంత నయన, అనంత పరమాత్మ, నీవు నా తండ్రివి. నీ నాభికమలం నుండి నేను ఉద్భవించాను. నీ ఆజ్ఞానుసారం అద్భుతమైన ఈ జగత్తును సృష్టించాను. సృష్టిలోని రావణ కుంభకర్ణాది క్రూర రాక్షసులకు అహంకారం పెరిగిపోయింది. వారిని సంహరించటానికై అయోధ్యలో ఈ రూపంతో నీవు అవతరించావు. పితృ ఆజ్ఞాపాలన మిషతో నీవు అరణ్యాలకు వచ్చావు. పరమపురుష, సీత కారణంగా రాక్షసులను వధించి భక్తులను రక్షించినావు. బదులుగా రాఘవుడు కమలాసన, వేదపాలన, విశ్వజనక, సకల లలాట పట్టలేఖక, నీకు సర్వం తెలుసు. నీవు నేను వేరు కాదని మొదటి నుండి ఇద్దరికీ బాగా తెలుసు. మరి బాహ్యంగా స్తుతి ఎందుకు? ఇంతలో పున్నమి నాటి చంద్రుని వలె దేవేంద్రుడు అమితోత్సాహంగా, హే అయోధ్యానాథ, జగదుద్ధార, బ్రహ్మానంద, పరాత్పర, మాకు ఎంతో సహాయం చేశావు. అపరిమితమైన నీ గుణగుణాలు వేదాలకే అంతుబట్టవు. ఓ రఘునాథ, భవబంధ ఛేదక, నా మనస్సులో ఒక కోరిక ఉన్నది. దానిని మీరే తీర్చగలరు. నన్ను మీరు ఏదైనా ఆజ్ఞాపిస్తే నేను త్వరగా ఆ పని చేస్తాను. ఆపాదమస్తకం శిరస వహిస్తాను అని వేడుకుంటే రాఘవేంద్రుడు ఎంతో సంతోషించి, సహస్రాక్ష, నీవు చతురుడవు. సమయానికి ఎంతో సహాయం చేశావు. యుద్ధానికి రథం పంపి ఎంతో ఉపకారం చేశావు. ఆ రథంలో కూర్చుని నేను అమోఘ విజయం సాధించాను అని పలుకగా ఇంద్రుడు, శ్రీరామ, భక్తకామ కల్పద్రుమ, మంగళధామ, నేను ఈ పదవిలో సుఖించడం నీ ప్రసాదమే. అటువంటప్పుడు సమయోచితంగా రథాన్ని పంపడం ఉపకారమవుతుందా? చకోరం చంద్రుని, చాతకం మేఘాన్ని, చక్రవాకం సూర్యుని, సముద్రాన్ని అలలు ఏం చేసి తృప్తిపరచగలవు? రత్నం ముందు రాయిని, క్షీరాబ్ధి ముందు మజ్జిగను కుబేరునికి చిల్లిగవ్వ సమర్పించినట్లు మీ ముందు నేను మాటలాడుట తగదు. నన్ను ఆజ్ఞాపించవలసింది అంటూ ప్రేమ ఉప్పొంగగా ఇంద్రుడు రాఘవుని చరణాలను ఆశ్రయించాడు. ఇంద్రుని అమృత వృష్టి. ఇంద్రుని పైకి లేపి రామచంద్రుడు నగుమోముతో అందరికీ ఆనందం కలిగించే మాటలు చెప్పాడు. వేద శాస్త్రాలను శోధించి పండితులు ధర్మాధర్మ విశ్లేషణ చేశారు. కాని అందరూ ఏకకంఠంతో పాపపుణ్యాలను విశదీకరించారు. పరోపకారం వలన ఎంతో పుణ్యం వస్తుంది. పరపీడనం వలన అనంతమైన పాపం సంక్రమిస్తుంది.
ఎన్ని గ్రంథాలు తరచి చూచినా వాటి భావం అదే. అటువంటి మహోపకారం వానరులు చేశారు. నాకు పూర్తిగా సహకరించి ఎంతో కీర్తిని ఆపాదించారు. యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకుని అసంఖ్యాకులు ప్రేతాలై పడియున్నారు. వాళ్ల బంధుమిత్రులంతా దుఃఖంలో మునిగియున్నారు. నా మిత్రులైన ఆ వానరులందరికీ పునర్జీవనం ప్రసాదించి ఎవరికీ దేహం పైన ఏ రకమైన గాయాలు లేకుండా చేయవలసింది. అందరూ ఆరోగ్యంగా కలకాలం సుఖంగా ఉండాలి. వాళ్ళు నివసించే వనం సదా ఫలవంతంగా ఉండాలి. ఓ అమరేంద్ర, త్వరగా ఈ కార్యం పూర్తి చేయవలసింది అని ఆజ్ఞాపించాడు. పరాత్పరుడైన రాఘవుని పలుకులు విని అందరూ ఆనందించారు. ఇంద్రుడు శ్రీరాముని పాదాలపై మ్రోకరిల్లి, వానరులందరినీ క్షణంలో పునర్జీవులను చేస్తాను అని పలుకగా, సీతారమణుడు అందరికీ వీడుకోలు తీసుకోవడానికి అనుమతినిచ్చాడు. దేవతలంతా విమానాలలో బయలుదేరగా దుందుభులు మారుమ్రోగాయి. ఆకాశంలో జేగంటలు మ్రోగాయి. సర్వత్రా ఆనందానికి అవధులు లేవు. ఇంద్రుడు ఆజ్ఞాపించినంతనే అమృతమేఘాలు ఆకాశంలో గుమిగూడి గంభీరంగా గర్జించసాగాయి. పడమట మేఘాలుద్భవించి మెరుపులతో సహా యుద్ధభూమి నిండా అమృత వృష్టి కురిసింది. ఒక ఘడియ కాలం అపారంగా అమృతం కురియగా వానరులంతా నిద్ర నుండి మేలుకొన్న వారి వలె శ్రీరాముని ముంగిట సాష్టాంగ నమస్కారం చేశారు. తరువాత ఇంద్రుని ఆజ్ఞానుసారం వర్షం ఆగిపోయింది. ఈ సందర్భంలో చతురులైన శ్రోతలు ఇలా ప్రశ్నించవచ్చు: వానరులు, రాక్షసులు అందరూ ఒకే చోట నేల కూలారు కదా, మరి రాక్షసులెందుకు తిరిగి జీవించలేదు అని. దానికి వక్త సమాధానం ఇది. నాటక రామాయణ కావ్యంలో ఈ కథను ఆంజనేయుడే స్వయంగా చెప్పాడు. దాన్ని ప్రమాణం కాదని ఎవరనగలరు? ఆ జరిగినదంతా దర్శించి శ్రీధర కవి చెబుతున్న మాటలివి. శంకరుడు మొదటనే భూతాలను పంపి ఇలా ఆజ్ఞాపించాడు: మీరు వానరుల శిరస్సులు తాకకుండా మిగిలిన రాక్షస ప్రేతాలను భక్షించండి. అబద్ధంలో నుండి నిజాన్ని బయటకు లాగినట్లు, తాంబూలం నుండి రాయిని తీసినట్లు, రత్నాల నుండి మామూలు రాతిని పరీక్షకుడు ఏరినట్లు, భూతాలన్నీ రాక్షస కళేబరాలను ఏరి భక్షించి అస్థిపంజరాలను సముద్రంలో పారవేశాయి. అవేవీ అప్పుడు భూమిపై మిగలలేదు. అందువలన అమృతపు జల్లు కురియగానే వానరులు మాత్రం పునర్జీవించారు. కవి ఇలా బదులు చెప్పగా శ్రోతల సంశయాలు సూర్యోదయంతో అంధకారం వలె మటుమాయమైనాయి. అన్నం తినేటప్పుడు నోట్లోకి రాయి వస్తే తీసివేసి తిరిగి భోజనం చేసినట్లు వారి సందేహాలు పూర్తిగా సమసిపోయి తిరిగి కథాశ్రవణం కొనసాగించారు. రఘునాథుడు విభీషణునితో ఇక మాకు బయలుదేరడానికి అనుమతినియవలసింది అని అడుగగా విభీషణునికి విపరీతమైన దుఃఖం కలిగి వెక్కి వెక్కి అడ్వసాగాడు. శ్రీరామచరణాలను కౌగలించుకుని ఆయన పాదాలపై కన్నీరుగార్చాడు. నాకు లంకారాజ్యాన్నిచ్చి ఓ రామా, నీవు నన్నొదిలి వెళ్ళిపోతున్నావా? అనంత రాజ్యాన్ని నీ పాదాక్రాంతం చేస్తాను. నీ పూజ తప్ప నాకు మోక్షం కూడా అక్కరలేదు. అటువంటప్పుడు తృణప్రాయమైన ఈ లంకారాజ్యం నేనేం చేసుకునేది? నేను మీతో అయోధ్యకు వచ్చి అక్కడ మీ సేవ చేసుకుంటాను అని తన హృదయ వేదనను వెలిబుచ్చగా రఘురాముడు విభీషణుని హృదయానికి హత్తుకొని, ప్రాణసఖ, నేను సర్వదా నీ హృదయంలో నివసిస్తాను. నీవు నాతో అయోధ్యకు రావలసింది. దారిలో మాట్లాడుకుందాం. అయోధ్యలోని వేడుకలలో పాల్గొని నీవు, సుగ్రీవుడు తిరిగి మీ రాజ్యాలకు వెళ్లవలసింది అని అనునయించాడు. విభీషణుడు ఆ మాటలకు ఎంతో ఆనందించి అత్యంత విశాలమైన గుణగంభీరమైన ప్రభు ఆజ్ఞ పాలించే పుష్పక విమానాన్ని తెప్పించినాడు. సకల జగత్తు కలిసి వచ్చినా కూడా అది విశాలమవుతుంది, కావాలంటే సంకోచిస్తుంది. అంటే కావాలంటే చిన్నదవుతుంది, కావాలంటే పెద్దది అవుతుంది. అలా అందరినీ తనలో సర్దుబాటు చేయగలదు. అలాంటి విమానాన్ని సేవకులు రాముని వద్దకు తీసుకుని రాగా శ్రీరాముడు దానిని చేతితో స్పృశించి
కళ్ళకద్దుకుని నమస్కరించినాడు. సీత వ్రేలు పట్టుకుని దివ్యరత్న ఖచితమైన మెట్లెక్కి విమానంలో సీతా సమేతంగా రఘునాథుడు ముఖ్యాసనంలో ఆసీనుడైనాడు. సాయిరాం. 18 పద్మాల వానరులు, 56 కోట్ల నల్ల కోతులు, 72 కోట్ల ఎలుగుబంట్లు, విభీషణుని సైన్యం అంతా విమానాన్ని అధిరోహించారు. 18 అక్షౌహిణీల సైన్యం వాద్యఘోష చేస్తూ ఉండగా 8 మంది కపిశ్రేష్ఠులు 8 మూలలలో రాఘవుని చెంత నిలుచున్నారు. హరితవర్ణం గల చామరంతో అంగదుడు, లక్ష్మణుడు ఇరువురు చెరోవైపు సమానంగా వీయసాగారు. ఆ విధంగా రాజాధిరాజు సమర్థుడు అయినటువంటి రఘురాముడు అయోధ్య వైపు సాగిపోయాడు. రామ విజయం రత్నాల ఖని, ఉత్తరకాండ కిరీటంలోని మణి వంటిది. సజ్జనులైన మీరు ముందే కథను శ్రవణం చేయండి, బ్రహ్మానందం కలుగుతుంది. యతీశ్వరుడు పూర్ణ జ్ఞాన సముద్రుడైన బ్రహ్మానందుని పాదకమలాల చుట్టూ శ్రీధర భ్రమరం సదా పరిభ్రమిస్తుంది. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడినది. చతురులైన పండితులు ఎల్లప్పుడూ ఈ రామకథను శ్రవణం చేస్తారు. శ్రీరామచంద్రార్పణమస్తు. 34వ అధ్యాయం మధురం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శ్రీమాత్రే నమః. శ్రీరామ జయ రామ. సీతారామ.